రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ నియోజకవర్గ క్రికెట్ టోర్నమెంట్ను ఎంపీపీ రవి యాదవ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 టీములతో ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో ఇక్కడ చాలా చిన్న గ్రౌండ్ ఉండేదని, ఎమ్మెల్యే సహకారంతో ఇంత పెద్ద గ్రౌండ్ను నిర్మించినందుకు సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలో చాలామంది క్రీడాకారులు ఉన్నారని, వారిని ప్రోత్సహిస్తే వారు ముందుకు వెళ్తారని, అలాగే క్రీడాకారులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్, జెడ్పీ వైస్ చైర్మన్ ఈటా గణేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. कृष्णन्ना से गुजारिश करता हूं ईटा गणेश अन्ना को जो है शालपोशी करे मैं रघु से गुजारिश करता हूं दामोदर साहब को जो है शालपोशी करे। मैं कृष्णन्ना से गुजारिश कर और मुन्ना इसके पास जाए सभी ऑडियंस से गुजारिश करता हूं పంచాయతీలకు సంబంధించిన క్రీడాకారులను భాగస్వామ్యం చేసి క్రికెట్ టోర్నమెంట్లో ఆడించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాంతోపాటు దసరా ఉన్నందువలన ఈ సెలవులు ఉంటాయి. అదేవిధంగా ఈ 15-20 రోజుల ఈ మెగా టోర్నీకి విచ్చేసిన అన్ని గ్రామాల క్రీడాకారులకు మరియు స్టేజ్ పైన ముఖ్య అతిథులకు, పత్రికా విలేకరులకు, మున్సిపల్ కౌన్సిలర్స్కి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, దసరా వచ్చిందంటే మన దగ్గర ఆంధ్రాలోనేమో సౌండ్ కొంచెం మంచి దసరా వచ్చిందంటే మన తెలంగాణలో పండుగ వాతావరణం వస్తుంది. అప్పుడే మన షాద్నగర్లో ఈ క్రికెట్ టోర్నమెంట్ కానీ మిగతా క్రీడలు ప్రారంభమైనాయి. ఎవరైతే ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు అందరికీ ఆర్గనైజర్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏ విధంగా అయితే ఈ డ్రా తీసి ఎన్ని టీములను అన్ని టీములు కూడా పాల్గొని ఈ క్రికెట్ టోర్నమెంట్ దిగ్విజయం చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి క్రీడాకారులందరికీ ఒకటే చెప్తున్నారు, గతంలో ఈ స్టేడియం ఎన్నడో శాంక్షన్ అయితే ఎవరు పట్టించుకున్న పాపవారు కొడుకు కూడా సిరాజుద్దీన్ మరి పెద్ద ఎత్తున ఈరోజు క్రికెట్ ఆడడం, మరి ఎంతో మంది మన హైదరాబాద్కి నుంచి కానీ ఎంతో మంది చిన్న స్థాయికి నుంచి చిన్న స్టేడియంలలో గల్లీలో ఆడినోళ్ళే మరి స్టేట్ లెవెల్లో మన సెంట్రల్ లెవెల్లో కూడా మరి ఆటగాళ్ళు అవడం, మరి అదేవిధంగా మన దగ్గర కూడా ఈ టోర్నమెంట్స్ నిర్వహించడంలో ఒకరొకరు ప్రతిభ బయటికి వచ్చి మరి అదేవిధంగా దక్కుతాయని చెప్పి మరి షాద్నగర్ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో గౌరవ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో దాదాపు తాలూకాలో ఉన్న అన్ని గ్రామాల నుండి దాదాపుగా ఇప్పటికే ఒక 120 టీంలు రావడం జరిగింది. ఈ మెగా టోర్నీ దాదాపుగా 15-20 రోజుల దాకా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ 15-20 రోజులు కూడా దసరా పండుగ వరకు ఒక పండుగ వాతావరణం ఈ షాద్నగర్ క్రీడా ప్రాంగణంలో కనిపిస్తూ ఉంటుంది. మీరందరూ కూడా ప్రతి క్రీడాకారుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ మెగా టోర్నీని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.